గణేష్ పాత్ర రచయిత ఆయన కూడా క్యాన్సర్ బారిన పడి చనిపోయినట్టు తెలిసింది. నిజంగా ఏమిటో ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు ఈ విధంగా దూరం అవటం అన్నది ఇది చాలా దురదృష్టం. గణేష్ పాత్ర గారికి బాలచంద్ర గారి తోటి అసోసియేషన్ అది అందరికి తెలిసిందేది. మా చిత్రం రుద్రవీణకి గణేష్ పాత్ర గారు అత్యున్నతమైనటువంటి మాటలు అందించారు. ఆయన ఆ మాటలు ఇప్పటికీ ఉదాహరణ చెప్పాలంటే హంసధ్వని అనే రాగం ఆ మాటని ఆయన చాలా వెటకారంగా ఆయన దాన్ని క్యారికేచర్గా మాట్లాడుతూ హింసధ్వని అంటే హంసధ్వని రాగంలో పాటలు పాడేవాళ్ళు సరిగ్గా పాడకపోతే అది ఎంత హింసగా ఉంటుందని చెప్పేసి అది హింసధ్వని రాగం అనే ఒక చతుర సంభాషణ, చిన్న సెటైర్ లాంటి సంభాషణ కూడా ఇచ్చేటటువంటి సునిశ్చితమైనటువంటి రచయిత ఆయన. చిన్ని పదాలతోటి ఎంతో అర్థం వచ్చేలా చేస్తారు. అందుకనే బాలచంద్ర గారికి అత్యంత ఆప్తుడు, అత్యంత ప్రియమైన రచయిత, మాటల రచయిత గణేష్ పాత్ర. వారి మన మధ్య లేకపోవటం అది మరొక దుర్ఘటన ఈ పరిశ్రమ ఈ మధ్యకాలంలో జరిగింది. బాలచంద్ర గారు అలాగే పోయారు, అలాగే గణేష్ పాత్ర ఆయన కూడా దూరం అవటం అనేది చాలా చాలా దురదృష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆనాటి మా రుద్రవీణ యూనిట్ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అందరం ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.